సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు అన్న మాటలోని భావమేమిటి? ఈ మాట నేటి మనకు వర్తిస్తుందా? ఈ సందేశంలో పరిశీలిద్దాం. మహోన్నతుడైన క్రీస్తు యేసు నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 14 నుండి 27వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. గత పాఠంలో అపోస్తలత్వ అధికారము ఆధిక్యతలకు సంబంధించి బర్నబా తాను ఈ హక్కును వదులుకున్నామని పౌలు స్పష్టం చేశాడు. వాస్తవానికి పౌలు క్రీస్తు సువార్తను విశ్వసించే వ్యక్తులకు వారి నుండి ఆర్థిక సహాయంతో సహా మరేది కూడా అడ్డుబండగా ఉండకూడదని, అది ప్రభు పనికి ఆటంకం కావచ్చునేమోనని అతడు తలంచాడు. నిజానికి తాను ఉచితంగా సువార్త బోధిస్తున్నానని గొప్పగా చెప్పుకోవడం కూడా పౌలుకి ఇష్టం లేదు. అది తనకు అప్పగించబడిన భారమని, దాని గురించి తనకు మరొక ఉద్దేశమంటూ ఏమాత్రం లేదని పౌలు ఇక్కడ అభిప్రాయపడ్డాడు. తనకు అప్పగించబడిన పనికి అతడు దాసుడు. అతడు దాన్ని అమలు చేయాలి. తనకు సేవ చేసే హక్కు ఉన్నప్పటికీ తను సేవ చేసే వారి నుండి ధనము ఆశించనని అతడు గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే పౌలు తన స్వాతంత్ర్యానికి పరిధులు విధించుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఆచరించే యూదులు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలనే ఆశతో అతడు యూదా మతాన్ని అవలంబించే వ్యక్తిగా జీవించాడు. అయితే క్రీస్తునందు స్వతంత్రుడుగా ధర్మశాస్త్రానికి చెందని అన్యులను సంపాదించడానికి ధర్మశాస్త్రం లేనివాడుగా కూడా జీవించాడు. బలహీనుల కొరకు అతడు బలహీనుడుగానే వ్యవహరించాడు. పౌలు తాను ఒక క్రీడాకారుడుగా పోల్చుకున్నాడు. కఠోరమైన కసరత్తులు చేసిన క్రీడాకారుడు కిరీటం పొందుతాడు. అందుకే తాను స్వాతంత్ర్యాన్ని పక్కనబెట్టి అన్ని విషయాల్లో మితంగా ఉండడం నేర్చుకున్నాడు. ఈ మాటలోని సత్యాలను మరింత లోతుగా పరిశీలిద్దామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 14 నుండి 27వ వచనం వరకు. సావధానంగా వినండి. పౌలు కొరింథీ సంఘస్థులకు రాస్తున్నాడు. అంటున్నాడు, సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవించాలని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనిని వినియోగించుకోలేదు. మీరు నా ఎడల ఈలాగు జరపాలని ఈ సంగతులు రాయనూ లేదు. ఎవడైనా నా అతిశయము నిర్లక్ష్యము చేయడము కంటే నాకు మరణమే మేలు. నేను సువార్త ప్రకటిస్తున్నా నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేనిష్టపడి చేసిన ఎడల నాకు జీతం వస్తుంది. ఇష్టపడకపోయినా గృహ నిర్వాహకత్వము నాకు అప్పగించబడింది. అట్లయితే నాకు జీతమేమిటి? నేను సువార్తను ప్రకటించేటప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకోకుండా సువార్తను ఉచితముగా ప్రకటించటమే నాకున్న జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నా ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. యూదులను సంపాదించుకోవడానికి యూదులకు యూదుని వలె ఉన్నాను. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకోవడానికి నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినా ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె అయ్యాను. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను, గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉన్నాను. బలహీనులను సంపాదించుకోవడానికి బలహీనులకు బలహీనుడనయ్యాను. ఏ విధము చేతనైనా కొందరిని రక్షించవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. నేను సువార్తలో వారితో పాలివాడనవడానికి దాని కొరకే సమస్తము చేస్తున్నాను. పందెపు రంగమందు పరిగెత్తే వారందరూ పరిగెత్తుతారు, కానీ ఒక్కడే బహుమానము పొందుతాడని మీకు తెలియదా?
అలాగే మీరు బహుమానము పొందేటట్లు పరిగెత్తండి. పందెమందు పోరాడే ప్రతివాడు అన్ని విషయాలలో మితంగా ఉంటాడు. వారు క్షయమైన కిరీటము పొందడానికి, మనమైతే అక్షయమైన కిరీటము పొందడానికి మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తేవాడను కాను. గాలికి కొట్టినట్లు నేను పోట్లాడడం లేదు. గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరమును నలగ్గొట్టి దాన్ని లోబరుచుకుంటున్నాను. ప్రియశ్రోతలు వింటున్నారా? పౌలంటున్నాడు, ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయము వల్ల జీవనము చేస్తున్నారని, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండేవారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరెరుగరా? పౌలు ఇక్కడ ఆలయమును బలిపీఠమును పేర్కొంటున్నాడు. ఈ అధ్యాయమంతా పౌలు తన అధికారాన్ని గురించి, హక్కులను గురించి మాట్లాడాడు. దమస్కు మార్గంలో దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. తానే కొరింథీ సంఘం స్థాపించినవాడు. తనకిష్టమొచ్చిన తిండి తినవచ్చు, తాను మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, సంసారం చేయవచ్చు, తనకు స్వేచ్ఛ ఉంది. తాను స్థాపించిన సంఘాలు తనను పోషించాలి అని ఆజ్ఞాపించగలడు. తాను అపొస్తలుడు, కాని తన హక్కులను వాడుకోవటం లేదు. తానొక సైనికుడు, ప్రభువు పక్షాన పోరాడవలసినవాడు. తానొక వ్యవసాయకుడు, ఎన్నో ఆధ్యాత్మిక ద్రాక్ష తోటలు నాటాడు. తానొక కాపరి, తన గొర్రెపిల్లలెన్నో ఉన్నాయి, అయితే తాను వాటి పాలు ఆశించటం లేదు. తానొక యాజకుడు, దేవాలయములో ఆధ్యాత్మిక బలులర్పిస్తాడు, కాని తాను దేవాలయమే తనను పోషించాలి అని అడగటం లేదు. శ్రమలు సహిస్తున్నాడు. ఎందుకని పౌలు తన హక్కులను వినియోగించటం లేదు? దీనికి 5 కారణాలు చూపుతున్నాడు. 1, క్రీస్తు సువార్తకు ఎట్టి అభ్యంతరము కలుగకూడదు. 2, ఇది నా అతిశయం, నా ప్రాణం పోయినా సరే నాకిదే అతిశయం. 3, సువార్తను ఉచితంగా ప్రకటించే అవకాశమే నా జీతం. 4, ఆత్మల సంపాదనకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. 5, ఏ విధము చేతనైనా కొందరిని రక్షించాలని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ప్రియశ్రోతలు, పౌలుకున్న సేవాశక్తి ఎంత బలమైందో గమనించండి. ఇదే పౌలు యొక్క సజీవ సాక్ష్యం. యూదులను సంపాదించుకోవడానికి యూదులకు యూదుని వలె ఉన్నాడు. కొందరిని ఏ విధముగానైనా సంపాదించాలని ఆయన ఆశయం. సున్నతి సంస్కారం జరిగించాడు, అది కొందరికి మాత్రమే. తిమోతి తండ్రి గ్రీకువాడు. యెరూషలేములో జనం కూడిరాగా హీబ్రూ భాషలో మాట్లాడాడు. యూదుల కోసం అలా చేశాడు. అరియోపాగు సభలో ప్రసంగిస్తూ గ్రీకు కవీశ్వరులలో ఒకని మాటలు ఉటంకించాడు. అన్యుల కోసం అలా మాట్లాడాడు. బలహీనుల కోసం వారికి అభ్యంతరం కలిగించకుండా మాంసం తినడం మానేశాడు. రోమాపత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అన్నాడు, విశ్వాసము విషయములో బలహీనుడైన వాణ్ణి చేర్చుకోండి, సంశయాస్పద వాదాలు పెట్టుకోవద్దు. రోమాపత్రిక 15వ అధ్యాయం 1వ వచనం, బలవంతులమైన మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించడానికి బద్ధులమై ఉన్నాము. 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనంలో తన స్వవిషయాన్ని ప్రస్తావిస్తూ అన్నాడు, ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుణ్ణి అయిపోతానేమో అని నా శరీరాన్ని నలగ్గొట్టి దానిని లోబరుచుకుంటున్నాను. ఇక్కడ భ్రష్టుడు అంటే విసర్జించబడినవాడు అని అర్థం. ప్రియశ్రోతలు గమనించండి, పౌలు సువార్త ప్రకటించినందుకు ఆయనకు ఎవరూ జీతమివ్వలేదు, ఆయన పుచ్చుకోలేదు. కొరింథు సంఘం పౌలునేమీ పోషించటం లేదు. తన స్వపోషణ కోసం డేరాలు కుట్టేవాడు. ఇది ఆత్యయిక పరిస్థితి. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, ప్రకటిస్తే శ్రమలున్నాయి, అయినా ఇవి కోరదగినవి అంటున్నాడు పౌలు. ఒక అపొస్తలుడుగా అతని హృదయంలో భారమున్నది. సువార్త ప్రకటించాలి,
సువార్త ప్రకటించకుండా ఇంట్లో కూసున్నా ఎవరూ ఏమీ అనరు. గాని పౌలు మనస్సాక్షి ఊరుకోదు. ప్రకటిస్తున్నానంటే అందులో అతిశయపడాల్సింది నాకేమీ లేదు అని పౌలు తనలోని భారాన్ని వెలిబుచ్చుతున్నాడు. నాకిష్టమున్నా లేకపోయినా సువార్త ప్రకటించక తప్పదు. ఇది నా గృహ నిర్వాహకత్వం. దేవుడు నా విశ్వసనీయతకు బహుమానమిస్తాడు. ఆయన యందు నాకెట్టి ఆశాభంగము కలగదు. నేను క్రీడాకారుడిలాగా పందెంలో బహుమానం కోసం పరిగెడుతున్నాను. సాధారణంగా పరుగు పందెంలో ఒక్కనికే బహుమానం లభిస్తుంది. అయితే ఈ ఆధ్యాత్మిక పరుగు పందెంలో సువార్తను నమ్మకంగా ప్రకటించే వారికందరికీ తప్పకుండా బహుమానం దొరుకుతుంది. మనకు అక్షయ కిరీటం వాగ్దానం చేయబడింది. మన ఆహారంలో గాని మన అలవాట్లలో కానీ మితంగా ఉండాలి. మనం పొందబోయే బహుమానం మనకు ముఖ్యం. అది జ్ఞాపకముంచుకోవాలి. ప్రియ శ్రోతలు, క్రీస్తు కోసం ఆత్మలను ఏ విధంగానైనా సంపాదించాలి అనే దీక్ష పౌలుకున్నది. ఆధ్యాత్మిక విజయం సాధించడానికి పౌలు తన వ్యక్తిగత జీవితంలో ఎంత క్రమశిక్షణ పాటించాడో గుర్తించండి. నా శరీరాన్ని నలగొట్టి దానిని లోబరుచుకుంటున్నాను అంటున్నాడు పౌలు. ఆత్మ సంబంధముగా వ్యవసాయకుని పని చేశాడు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమున్నా దాన్ని తొలగించడానికి అనేకసార్లు తన హక్కులను సైతం వదులుకున్నాడు. సువార్త సేవే పౌలు ధ్యేయం. సువార్త ప్రకటించేటప్పుడు కూడా సువార్త యందు తనకున్న అధికారాన్ని పూర్తిగా వినియోగపరచలేదు. ఉచితంగా సువార్తను ప్రకటించాడు. అదే తనకు ప్రతిఫలం అని నమ్మాడు. అపొస్తలుడై ఉండి కూడా అందరికీ తాను దాసుడయ్యాడు. యేసు ప్రభువు తన శిష్యుల పాదాలు కడగలేదా? అందరికీ అన్ని విధాలుగా సేవ చేశాడు అపొస్తలుడైన పౌలు. సువార్త సేవలో అందరితో పాలివాడయ్యాడు. గురిచూచి పరిగెత్తాడు. పౌలుకు లక్ష్యశుద్ధి ఉన్నది, ఏకాగ్రత ఉంది. గాలిని కొట్టినట్లు కాదు. పౌలు తనను తాను ఎంతో క్రమశిక్షణలో పెట్టుకున్నాడు. శరీరానుసారమైన మనస్సును నలగొట్టుకుంటున్నాడు. శ్రోతలు, పౌలు మనలాంటి వాడే కాని మనము పౌలులాంటి వారము కాలేకపోతున్నాము. ఎందుకని? సువార్త సేవ ఒక గృహ నిర్వాహకత్వం. గృహ నిర్వాహకుడు విధేయుడై విశ్వసనీయుడై ఉండాలి. పందెపు రంగంలో పరిగెత్తే అభ్యర్థి నియమ ప్రకారం పరిగెత్తాలి. లేకపోతే అతడు బహుమానం కోల్పోతాడు.
9వ అధ్యాయం 19 నుండి 23వ వచనం వరకు పౌలు ఏం చెప్తున్నాడో గమనించారా? మన క్రైస్తవ సాక్ష్యంలో ఇతరుల పట్ల మన్నన మర్యాద పాటించాలి. లోకంతో రాజీ పడకూడదు. అందరికీ అన్ని రకాల మనిషిని అవుతున్నాను అంటున్నాడు పౌలు. ఎవరికీ అభ్యంతరం కలిగించడు అంటే తన విశ్వాసాన్ని రాజీ పెట్టడు అని అర్థం. సాధారణ మానవ సంబంధాలలో ఇతరులను మన వైఖరి ద్వారా, మాటల ద్వారా నొప్పించము. ఇది నా హక్కు అని ఇతరుల హక్కులకు భంగం కలిగించకూడదు. మనకు ఇతరులకు మధ్య వంతెన నిర్మించాలి, అడ్డుగోడలు కట్టకూడదు. నశించిన వారిని ప్రభువు కోసం సంపాదించాలి అనే ప్రాతిపదిక మీద పౌలు ప్రతి తీర్మానం చేస్తాడు. ఏది ముఖ్యమైనదో దానికే ప్రాముఖ్యమిస్తాడు. సంఘములను గురించి, ఆత్మల సంపాదనను గురించి పౌలుకు ఉన్న శ్రద్ధాసక్తులు అసాధారణమైనవి. నేను నష్టపోయినా నేను సహిస్తాను గాని నన్ను బట్టి ఇతరులు నష్టపోకూడదు అనేదే పౌలు వైఖరి. పౌలు ఈ సందర్భంలో దేవుని న్యాయపీఠాన్ని గురించి తలంచుతున్నాడు. ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుణ్ణి అవుతానేమో అంటే న్యాయపీఠము ఎదట నా బహుమానాలన్నీ పోగొట్టుకుంటానేమో, తిరస్కరించబడతానేమో అని అర్థం. సోదరీ సోదరులారా, మనం రక్షణ కోసం పనిచేయము గాని రక్షించబడ్డాము గనక బహుమానం కోసం పనిచేస్తాము. మనకు రక్షణ ఉచితంగా దేవుని కృపచేత ప్రాప్తించింది. అయితే మనం ప్రభువు మెప్పు కోసం పనిచేస్తాము, ప్రజల మెప్పు కోసం కాదు. సువార్త సేవకు తగినంత పారితోషికం ఎవరివ్వగలరు? ప్రభువు వద్దనే అది మనకు దొరుకుతుంది. సువార్త సేవ ఆత్మల రక్షణకు సంబంధించింది. సువార్త సేవ అవకాశానికి నిజంగా మనమే ఎంతో అచ్చి ఉన్నాము. యేసు నామమున అనేక ఆత్మలను సంపాదించే సేవ. అంతేకాని సువార్త సేవ మనకిది బతుకుదెరువు కాదు. అపొస్తలుడైన పౌలుకిది కర్తవ్యం. సువార్త సేవ తనకు తానై ఏర్పరచుకున్నది కాదు. ఈ భారం ప్రభువు తన మీద పెట్టింది. సువార్త సేవ పౌలుకు ఊపిరి లాంటిది. సేవ మానేశాడంటే అతనికి ఊపిరాడదు. అయ్యో, సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. పౌలుకు తాను చేస్తున్న సువార్త సేవను గురించి ఎంతో తృప్తి ఉంది. ఉచితంగా సేవ చేయగలిగాను, ఆత్మలను ప్రభువు కోసం సంపాదించాను అనే భావన ఉన్నదే, అదే నా జీతం అంటున్నాడు పౌలు. యేసు నామమున మనము చేసిన సేవకు కలిగే ఫలితమే మన జీతం, మన పారితోషికం. తెసలోని సంఘస్థులకు రాస్తూ పౌలన్నాడు, మా నిరీక్షణ అయినా, ఆనందమైన, అతిశయ కిరీటమైన ఏది? మన ప్రభు అయిన యేసు ఆగమన సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమ, ఆనందము అయి ఉన్నారు. అనగా మనము సంపాదించిన ఆత్మలే మన బహుమానం. ఈ సేవను డబ్బుతో, వేతనంతో, మనకు దొరికే ఆర్థిక ప్రతిఫలంతో లెక్క కట్టగలమా? ఇదే పౌలీయ భావన. పౌలు యొక్క సేవా విధానమే ప్రత్యేకమైంది. రకరకాల మనుషులున్నారు. పౌలు ప్రతి ఒక్క మనిషికి స్నేహితుడే. వారికి అభ్యంతర కారణమైంది ఏదైనా ఉంటే సంతోషంగా తొలగించుకుంటాడు. పౌలుకు అందరూ కావాలి. వారితో స్నేహం చెయ్యాలి. వారికి సువార్త ప్రకటించాలి. ఇతరుల మనసు ఎలాంటిదో, వారి ఆచార వ్యవహారాలు ఎలాంటివో సానుభూతితో చూడాలని, వారిని ప్రేమించాలని పౌలు ఆశ. నాగరికులకు పౌలు నాగరికుడే, అనాగరికులకు తాను అనాగరికుడే. ఈ విధంగా అన్ని రకాల మనుషుల జీవితాల్లోకి సువార్తతో ప్రవేశించాలని, చొరవ చేసుకొని పోవాలని పౌలు అభిలాష. తాను వారికివ్వగలిగింది ఎంతో ఉంది. అదే క్రీస్తు సువార్త. ఇతరులకు అర్థమయ్యే భాషలో వారికి అభ్యంతరం కలిగించకుండా పౌలు సువార్త ప్రకటిస్తాడు. క్రీడాకారుడు తనను తానే ఎంతో క్రమశిక్షణలో పెట్టుకోవాలి. నిత్యజీవ కిరీటాన్ని బహుమానంగా పొందడానికి పౌలు క్రమశిక్షితుడై తన శరీరాన్ని నలగొట్టి లోబరుచుకుంటున్నాడు.
శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయంలో పౌలు జీవితాన్ని వివిధ దృక్కోణాల నుండి చూస్తున్నాడు. జీవితం ఒక యుద్ధం. అందులో నీవు నేను సైనికులం. సైనికుడు శత్రువును ఎదిరించి గెలవాలి, జయించాలి. సేనాపతి మెప్పు పొందాలి. సైనికుడు క్రమశిక్షితుడు. శారీరకంగా మానసికంగా క్రమశిక్షణ పాటించాలి. నియమాలను మీరకూడదు. విశేషించి దేవుని బిడ్డలకు ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఎంతైనా అవసరం. ఇంతమందికి బోధించి చివరికి న్యాయపీఠమెదట నేను ప్రభువు చేత తిరస్కరించబడితే, బహుమానాలు పోగొట్టుకుంటే ఎంత నష్టం? గురిలేని వాని వలె పరిగెత్తితే అంతా వృధా ప్రయాస అవుతుంది. ఓడ బ్రద్దలైనప్పుడు ఎటు కొట్టుకుపోతున్నామో తెలియదు. ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా వెళ్ళేవారు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే. గమ్యము తెలియని పరుగు పిచ్చివాడి ప్రయాణం. గమ్యమేదో తెలిసి ఉండాలి. ఆ గమ్యం ఎలాంటిదో, అది ఎంత విలువైనదో, కాంక్షణీయమైనదో ఎరిగి ఉండాలి. క్రీస్తే పౌలు గురి. వెనుక ఉన్నవి మరచి గురి వద్దకే పరిగెత్తుతున్నాడు. ఆయన మన విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేవాడు. ఆయనే మన గమ్యం. పందెమును ఓపికతో పరిగెత్తాలి. నిన్ను నీవు జయించావా? నీ శరీరాన్ని, నీ శరీరేచ్ఛలను జయించావా? అప్పుడే నీవు ఇతరులను సరిగా నిత్యజీవానికి నడిపించగలవు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపగలడా? పౌలు తన శరీరాన్ని బాగా నలగొట్టుకుని లోబరుచుకున్నవాడు గనుకే ఆధ్యాత్మిక విజయం సాధించాడు. పెనూయేలు వద్ద యాకోబు దేవదూతతో పెనుగులాడాడు. దేవుడు ఓడిపోలేదు, యాకోబు గెలిచాడు. శరీరం దెబ్బతిన్నా ఆత్మయందు గెలిచాడు. యాకోబు, నీవు మనుష్యులతో దేవునితో పోరాడి గెలిచావు అని దేవుడే ప్రకటించాడు. క్రీస్తును కలిగి ఆయనను అనుభవించేవాడే ఇతరులను ప్రభువు దగ్గరికి తేగలడు. ప్రియ శ్రోతలు, పౌలు మాటల్లో ఎంత యథార్థత, సహనశీలం, సువార్త సేవాశక్తి ద్యోతకమవుతున్నాయో గుర్తించారా? లూకాసు వార్త 10వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు అన్నాడు, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి మీరు తిరగవద్దు. ఏ ఇంట్లో ఉంటారో వారు మీకిచ్చే పదార్థములను తింటూ త్రాగుతూ ఆ ఇంట్లోనే ఉండండి. నాకు ఎవరిచ్చారు, ఎవరివ్వలేదు అనే ఆలోచనే లేదు. అలాంటి అవసరం ఏర్పడకుండా పౌలు తన స్వహస్తాలతో పనిచేశాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 28వ వచనంలో పౌలు ఏమన్నాడు? అపవాదికి చోటు పెట్టకండి. అక్కరగల వారికి పంచిపెట్టడానికి వీలు కలిగే నిమిత్తము మన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడాలి. లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనం ప్రభు అన్నాడు, నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నాము అని చెప్పండి. పౌలు ఇదే మాట అంటున్నాడు. నేను ఇంతగా సువార్తను ప్రకటిస్తున్నా నాకు అతిశయ కారణము లేదు. ఆయన ఆజ్ఞను పాటించటమే నాకు అతిశయం. కృషీవలుడి అతిశయం, ఆనందం పంట కోతయందే. యోహాను సువార్త 4వ అధ్యాయం 36వ వచనంలో ప్రభు అన్నాడు, విత్తేవాడు కోసేవాడు కూడా సంతోషించేటట్లు కోసేవాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలం సమకూర్చుకుంటున్నాడు. నేను స్వచ్ఛందంగా అందరికీ దాసుణ్ణి అయ్యాను అన్నాడు పౌలు. ఈ ప్రాయోజిత సత్యాన్ని పౌలు యేసు నుండి నేర్చుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 7వ వచనం వరకు యేసు దేవుని స్వరూపము గలవాడై ఉండి మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎంత గొప్ప తగ్గింపు! నా వద్ద నేర్చుకోండి, నన్నే నేర్చుకోండి అంటున్నాడు ప్రభువు. 1 కొరింథీ 9వ అధ్యాయంలోని నిత్య సత్యాలు మనమెన్నటికీ మరచిపోలేము. పౌలు చివరి సాక్ష్యం మనకు ఉండాలి. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను.
ప్రియ శ్రోత, నీవు రక్షించబడ్డావా? అయితే ఈ పాఠమంతా నీకోసమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సత్కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు యొక్క జీతం ఏమిటి? అపోస్తలుడైన పౌలు యొక్క జీతము ఏమిటి? 1. సువార్తను ఉచితముగా ప్రకటించడము. 2. సంఘ రాబడిలో దశమ భాగము. 3. సంఘ పెద్దలలో ఉన్నత స్థాయి. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశం నుండి మనము కొన్ని సత్యాలను నేర్చుకుని ఉన్నామని భావిస్తున్నాం. పౌలు ఒక సైనికుడిగా, వ్యవసాయకుడిగా, పందెగాడిగా అన్ని విధాల ప్రయోజనం పొందడానికి హక్కు కలిగి ఉన్నప్పటికీ దేనిని అతడు తన స్వార్థానికి వాడుకోలేదు, ఎటువంటిది ఆశించలేదు. అతడు అలా చేయడానికి గల కారణాలను కొన్నింటిని గమనించాం. క్రీస్తు సువార్తకు ఎట్టి అభ్యంతరం కలగవద్దని, అలా చేయడమే తన అతిశయమని, సువార్తను ఉచితంగా ప్రకటించే అవకాశమే తన జీతమని, ఆత్మల సంపాదనకై తన్ను తానే దాసునిగా చేసుకొని ఏ విధంగానైనను కొందరిని రక్షింపవలననే ఉద్దేశంతో అలా చేశాడు. ఇదే పౌలు యొక్క గొప్ప సాక్ష్యమై ఉన్నది. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని అంటున్నాడు. ఈ మాటలు ఆత్మల పట్ల అతనికున్న భారాన్ని సూచిస్తున్నది. సువార్త ప్రకటించడం నాకు ఇష్టమున్నా లేకపోయినా ఇది తన బాధ్యతగా గుర్తించాడు. బహుమానం పొందడానికే నేను ఈ పందెంలో పరిగెత్తుతున్నాను అని అంటున్నాడు. దేవుని నుండి కిరీటం పొందడమే మన లక్ష్యమై ఉండాలి. పౌలు అన్ని విషయాల్లో మితంగా ఉన్నాడు. అనగా తన వ్యక్తిగత జీవితంలో ఎంతో క్రమశిక్షణ పాటించాడు. పౌలుకు చిత్తశుద్ధి, ఏకాగ్రత ఉన్నది. ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి తనను తాను క్రమశిక్షణలో పెట్టుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను కూడా పౌలును ఒక మాదిరికరంగా ఉంచుకొని పౌలు లాంటి జీవితాన్ని జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.